హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవి ప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు మనం తెల్ల చందువాలతో కర్రీ చేసుకుందాం. మా నానమ్మ వాళ్ళ ఇంటికి యానం దగ్గర ఊరు వచ్చానని చెప్పాను కదండి. అక్కడ మేము మార్నింగ్ యానం వెళ్ళి చేపలు కొనుక్కు తెచ్చాము. వీటితో ఈరోజు కర్రీ చేస్తాం. ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఇలాగా ఉల్లిపాయ పేస్టు అవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం దీంట్లోకి ఉప్పు మనకి సరిపడా, తర్వాత కారం, ఇంకా పసుపు ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత మనకి ధనియాల పొడి, మసాలా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తెల్ల చందువాలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ చేపలకి డిమాండ్ కూడా చాలా ఎక్కువ. మేము యానంలో ఏమేమి చేపలు కొన్నాము ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో చేసి పెడతాను ఇంకొక వీడియోలో. మా అన్న ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా రకాల చేపలు మీకు మార్కెట్ మళ్ళీ చాలా దిక్కుల యానం చేపల వేలంని ఇంకా మట్లపాలెం చేపల వేలంని కూడా తీసాము. మీకు చూపిస్తాను. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులుసు వేసుకోవాలి. మనం ఇది కొంచెం పలుచగా కాకుండా కొంచెం చిక్కగానే పెట్టుకోవాలి. అలా పులుసు బాగా మరిగిన తర్వాత మన చందువ చేపలని దీంట్లో వేసుకోవాలి. పులుసులో బాగా జాగ్రత్తగా వేసుకొని ఒకసారి గరిటె పెట్టకుండా అటు ఇటు కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత ముక్కలన్నిటికీ పులుసు బాగా పట్టేలాగా అలా నొక్కుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా తయారవుతుందండి మన చేపల పులుసు. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి.